ఈ వీడియోలో నేను యుద్ధాలు ఈ ప్రపంచం నుంచి ఎట్లా అంతం కావనో ఓషో మాటల్లో చెప్తా. అంటే ఈ వీడియో నేను ఓషో మాటల నుంచి తీసుకొని ఆ పాయింట్స్ని తీసుకొని చెప్తున్నా. సో కేర్ఫుల్గా విను. ఓషో చెప్పిన ఈ పాయింట్స్ని నేను బోర్డు మీద రాసిన. దీనికంటే ఇంకేం కావాలి? అసలు దీనివల్లే కదా యుద్ధాలు జరిగేటి. సో ఇవి మనం ఎలిమినేట్ చేస్తే వార్స్ అనేటివి ఈ భూమి మీద నుంచి ఎవాపరేట్ అయిపోతాయి, కనిపించాయి, ఉండేయిగా వార్స్ జరిగాయి. ఓషో ఏం చెప్పినా అది అక్షర సత్యం, అది ట్రిమెండస్. ఓషో ఏది చెప్పినా అది ఒక అల్టిమేట్. ఈ భూమి మీద యుద్ధాలు జరగొద్దంటే, యుద్ధాలు అనే వర్డ్ ఉండొద్దంటే ఓషో చెప్పిన పాయింట్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే డిజాల్వేషన్ ఆఫ్ నేషన్స్. ఈ దేశాలు అనేటివి ఈ భూమి మీద నుంచి కంప్లీట్గా తీసేయాలి. తీసేస్తే ఏమైతే అంటే ఫస్ట్ యుద్ధం జరిగడానికి మెయిన్ రీజన్ నేషన్సే. నా దేశం, నీ దేశం, నీ దేశం వేరో, నా దేశం వేరో. సో ఎప్పుడైతే ఇక్కడ నేషన్ పరంగా, దేశం పరంగా డిస్క్రిమినేషన్ వచ్చిందో యుద్ధం ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఓషో చెప్పిన ఫస్ట్ పాయింట్ మనం 100% అగ్రి చేయాల్సిందే. మనం ఓషోని అప్రిషియేట్ చేయాల్సిందే. నా దేశం గొప్పది, నా దేశానికి ఇంత చరిత్ర ఉంది, నా దేశానికి 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇట్లా నువ్వు చెప్తే వేరే కంట్రీస్ కూడా హర్ట్ అయిపోతాయి. ఎప్పుడు ఒక మనిషిని హర్ట్ చేయొద్దు, ఒక దేశాన్ని హర్ట్ చేయడం ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే అది డైరెక్ట్గా యుద్ధాలకు దారితీస్తాయి. మరి మనకు దేశం ఉండొద్దు అంటే ఉండొద్దు. ఏముండాలంటే ఈ కంట్రీకి ఒక్కొక్క గవర్నమెంట్ ఉండే బదులు ఈ ప్రపంచానికే ఒక గవర్నమెంట్ ఉండాలి. ద వరల్డ్ విత్ వన్ గవర్నమెంట్. ఇది కూడా ఓషో చెప్పిన పాయింటే. ఈ ప్రపంచానికి ఒకటే గవర్నమెంట్ ఉంటే యుద్ధాలు జరగవు. ఈ ప్రపంచంలో ఏ దేశం లేకపోతే, ఎప్పుడైతే మనం ఈ దేశాలన్నీ రిమూవ్ చేస్తామో, ఈ ప్రపంచం ఒకటే, ఈ గ్లోబ్ ఒకటే ఉన్నప్పుడు నువ్వు ఎవరితో ఫైట్ చేస్తావు? అప్పుడు ఇండియా ఉండదు, పాకిస్తాన్ ఉండదు, చైనా ఉండదు, ఇండియాకి పాకిస్తాన్ గొడవలు ఉండవు, ఇండియాకి చైనాకి మధ్యలో గొడవలు ఉండవు, అమెరికాకి ఇరాన్ మీద గొడవలు ఉండవు, ఇజ్రాయెల్కి ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీస్ పక్కన గొడవలు ఉండవు. సో వీ హ్యావ్ టు అగ్రీ విత్ ద ఓషో వర్డ్స్. సో వీ నీడ్ ఓన్లీ వన్ గవర్నమెంట్ ఫర్ దిస్ వన్ ప్లానెట్. దెన్ ఓన్లీ we will live without wars, we will live happily. సెకండ్ ఏంటంటే డిజాల్వేషన్ ఆఫ్ రిలీజియన్స్. ఈ మతాలని మనం ఈ ప్రపంచం నుంచి తీసేస్తే యుద్ధాలు జరగవు. నా మతం 5,000 సంవత్సరాల చరిత్ర, నా మతం సనాతనమైనది ఇట్లా చెప్తే వేరే రిలీజియన్స్ హర్ట్ అయిపోతాయి. ఈ యుద్ధాలు నేషన్ నుంచి అంటే దేశానికి కాకుండా విత్ ఇన్ ద కంట్రీ కూడా వార్స్ జరుగుతాయి. సమ్ స్మాల్ వార్స్, హిందూస్ వర్సెస్ ముస్లిమ్స్, హిందూస్ వర్సెస్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వర్సెస్ క్రిస్టియన్స్. ఫస్ట్ మనం ఈ టూ పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు బౌండరీస్. Boundaries and conditionalities, conditions. A set of rules and regulations is said to be a religion. దీనికి మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓషో చెప్పిన థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంటెలిజెన్స్. మనుషులకి కొద్దిపాటి నాలెడ్జ్ ఉన్నా, కొద్దిపాటి ఇంటెలిజెన్స్ ఉన్నా యుద్ధాలు అనేటివి చాలా వరకు స్టాప్ అయిపోతాయి. ఇది థర్డ్ పాయింటే. ఎందుకంటే తెలివైనోడు యుద్ధంలో చచ్చిపోడు. తెలివైన వానికి ఫస్ట్
ఈ యుద్ధాలు అనేటివి నచ్చవు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే జాయ్ఫుల్ అండ్ హ్యాపీనెస్. ఒక మనిషి ఆనందంగా ఉంటే వాడు యుద్ధాలకు ఎందుకు పోతాడు? ఐ మీన్ సోల్జర్స్ గురించి చెప్తున్నా. ఈ ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉంటే, అందరూ జాయ్ఫుల్గా ఉంటే, అందరూ మంచిగా పాటలు పాడుకుంటా డ్యాన్సెస్ చేసుకుంటా ఉంటే వాళ్ళకు చనిపోవాలనే థాట్స్ రావు. యుద్ధంలో చనిపోవాలనే థాట్స్ అసలుకే రావు. మనిషి ఎప్పుడైతే డిప్రెస్డ్ ఉంటాడో, మనిషి ఎప్పుడైతే ఆనందంగా ఉండడో వాడు యుద్ధాల్లో చనిపోవడానికి ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. పోతే పోతుంది ఏదో ప్రాణం, నా దేశానికి అంకితం చేస్తా. ఇదొక స్టూపిడిటీ. ఓషేప్న పాయింట్ చూడరి, ఇఫ్ వార్స్ విల్ డిసపియర్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఎవ్రీ వన్ బికమ్స్ రిచ్. అది ఎట్లా అంటే ఎవ్రీ కంట్రీ, ప్రతి ఒక్క దేశము మిజైల్స్కి, వార్స్కి, వెపన్స్కి ఎంత బడ్జెట్ని కేటాయిస్తుందో తెలుసా మీకు? మీరు షాక్ అయిపోతారు. మన కంట్రీ చూడండి, అంటే ఈ 2025, 2026 చూస్తే ఫస్ట్ హెవీ బడ్జెట్ డిఫెన్స్కే ఉంటుంది. డిఫెన్స్కి హైయెస్ట్ బడ్జెట్ ఉంది మన కంట్రీలో. సో ఈ వార్స్ లేకపోతే ఈ డిఫెన్స్కి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. ప్రతి ఒక్కరు రిచ్ గానికి ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. ఇది మనం 100% అగ్రీ చేయాల్సిన విషయం. ఎవరికైనా ఈ హ్యుమానిటీ మీద కొద్దిగా పాటి లవ్ ఉన్నా, రెస్పెక్ట్ ఉన్నా వాళ్ళు ఈ నేషన్స్ అనే వర్డ్ని తీయడానికి చూస్తారు. మాకు ఈ నేషన్ అనే వద్దు, కంట్రీ వద్దు, ఇండియా వద్దు, పాకిస్తాన్ వద్దు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్ యుద్ధాలు జరగడానికి మెయిన్ రీజన్ 2 people. ఒకడు వీడు, రెండు వీడు. ఈ ప్రీస్టులు, ఈ పొలిటీషియన్లు పీపుల్ని డివైడ్ చేస్తారు. ప్రజల మధ్యలో డిస్క్రిమినేషన్ తెస్తారు. వీళ్ళు సైన్స్కి ఆపోజిట్ పోతారు, సైన్స్ తప్పని చెప్తారు. దాని తర్వాత వీళ్ళని, ఈ ప్రజలని, అమాయకమైన ప్రజల్ని యుద్ధాలకు దారితీస్తారు. ఓషో మాటల్లా పొలిటీషియన్స్ అండ్ ఈ ప్రీస్టులు పదే పదే చెప్తాడు వీళ్ళే చాలా దరిద్రాలకు కారణమని. అమెరికాకి, ఇండియాకి వార్ అంటే, యుద్ధం అంటే దాని అర్థం కంట్రీకి మధ్యలో ఫైటింగ్ అన్నట్టు. కానీ పాకిస్తాన్కి, ఇండియాకి వార్ అంటే దాని అర్థం దేశానికి దేశం మధ్యలో కాదు. అది రిలీజియన్ టు రిలీజన్, అది రిలీజియస్ వార్. సో మనం కొన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ ప్రపంచంలో వార్స్ అనేవి చాలా రకాలుగా జరుగుతున్నాయి. కొన్ని నేషన్స్ పరంగా, అంటే ప్లేసెస్ పరంగా, డెవలప్మెంట్ పరంగా ఓర్వకుండా. రెండు ఏంటంటే రిలీజియస్ పరంగా. ఈ రిలీజియస్ వార్స్ ఎప్పటికైనా డేంజరే. ఈ రిలీజియస్ వార్స్ దేంతో లింక్ ఏమిటాయి అంటే గాడ్స్తో లింక్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ దేశం అయితే దేవుళ్ళని పదే పదే హైప్ చేస్తారో ఆ దేశం ఎప్పటికైనా యుద్ధాన్ని చూడాల్సిందే. దేశాలని, మతాలని, మన భారతదేశంలో ముఖ్యంగా కులాలని, ఈ దేవుళ్ళని రిమూవ్ చేస్తే దరిద్రాలన్నీ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. ఎంతో అబ్జర్వేషన్స్ ఉంటాయి కానీ ఇలాంటి డీప్ కాన్సెప్ట్స్ అర్థం కావు.